నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ప్రజలు గెలిపించిన తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గానికి ఏమి చేయాలి అనేటువంటి స్పష్టమైనటువంటి విధానాలతో అవసరాలతో ప్రజల ముందుకు వెళ్లేటువంటిది నాకు 89 నుంచి అలవాటు 35 సంవత్సరాలుగా. మడకసిరిలో నేను నేరుగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు, రిజర్వ్ అయింది. నాకు జన్మనిచ్చినటువంటి ఊరు మడకసిర. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు సాధించాలి, ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చి వచ్చే 5 సంవత్సరాల్లో మరో 50 సంవత్సరాలకు కావలసిన ఆస్తిపాస్తులను ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది లక్ష్యం. ఒకటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసిన రైల్వే లైన్ బళ్ళారి టు బెంగళూరు అర్ధాంతరంగా ఆగింది. ఇక్కడ మడకసిరిలో సుధాకర్ ఎమ్మెల్యే గెలిపించిన 6 మాసాల లోపల రైల్వే లైన్ పూర్తి చేస్తాం. శ్రీరామరెడ్డి తాగునీళ్లు 10 లక్షల మందికి మడకసిరితో పాటు ఆ రోజు తీసుకుని వస్తే అస్తవ్యస్తమైంది. ప్రతిరోజు ఆ తాగునీళ్లను ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు నీళ్లు చేర్పేటువంటి కార్యక్రమం సుధాకర్ను గెలిపించిన 2 సంవత్సరాల లోపల దాన్ని సరి చేస్తాం. మూడవది, ఎంతో కష్టపడి రాష్ట్ర విభజన సమయంలో కూడా కృష్ణా నది నీళ్లను హంద్రీ నీవా ద్వారా అనంతపురం జిల్లాకు తీసుకుని వస్తే మడకసిరిలో 320 చెరువులకు నీళ్లు నింపవలసి ఉంటే ఇప్పటి వరకు పట్టుమని 10 చెరువులకు కూడా నీళ్లు నింపలేదు. సుధాకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి 2 సంవత్సరాల లోపల ప్రతి చెరువుకు కూడా నీళ్లు హంద్రీ నీవా ద్వారా నింపడం అనేది మరో లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 1600 ఎకరాల భూమిని మడకసిర సరిహద్దుల్లోనే ఆ రోజు మేము అక్వైర్ చేసి ప్రభుత్వం దగ్గర ఉంచితే 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చే 5 ఏళ్లలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ తాలూకాలో ఉన్న ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం మా బాధ్యత అనేటువంటి ఇవి చేస్తూ ఇది మడకసిర మేనిఫెస్టోగా ఒక హామీగా భరోసా. ఎందుకంటే మడకసిర ప్రజలకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. వాళ్ళని నేను నమ్ముతాను, నన్ను వాళ్ళు నమ్ముతారు. ఈ విశ్వాసంతో ఎలక్షన్లోకి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం, ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈరోజు బాగా మంచి పోటీలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తాడు అనేటువంటి, ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇవన్నీ సాధించి పెడతాం. తెలుగుదేశం 103 ఎమ్మెల్యేలుండి ఏం చేస్తున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. 151 మంది ఉండి ఎందుకు మడకసిరికి చేయలేకుండా పోయినారు? కొత్త చేసేవి కాదు, గతంలో మేము తెచ్చినవి పూర్తి చేయలేకుండా పోయినారు. సమాధానం ఒక్కటే, ఒక్క సుధాకర్ని గెలిపిస్తే నాకున్నటువంటి సంబంధాలతో, ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నాకున్నటువంటి సంబంధాలతో ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మడకసిరికి ఇవన్నీ పూర్తి చేయించే బాధ్యత స్వయానా నేను తీసుకుంటా. ఇది నా బాధ్యత. అదేవిధంగా మరొకటి అంటున్నారు, కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. ఎవరి జాగీరు కాదు, ఎవరు ఆపలేరు. ఏ ఒక్కరి అర్హుల్ని ఆపలేరు. ఆపిన వెంటనే వాళ్లకు అండగా సుధాకర్ అదే మా నాయకులందరూ కూడా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ దానికి కూడా భరోసా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈరోజు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతే ఏమేమి సౌలభ్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి మహిళకు, ప్రతి కుటుంబంలో ఉన్న ఒక మహిళ, పేద మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని, యువకులకు 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల లోపల ఇస్తామని,
అంతేకాకుండా ప్రతి గ్రాడ్యుయేట్ కు నిరుద్యోగి అయితే ₹1,00,000 వాళ్లకు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ₹1,00,000 వాళ్లకు ఇస్తామని, రైతన్నలకు ఈరోజు కనీస మద్దతు ధర కాదు వాళ్లకు గిట్టుబాటు ధర ఇప్పుడు ఎంతైతే వస్తుందో, ఇప్పుడు ₹100 వస్తా ఉంటే దాన్ని ₹150 చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావడం, లేకపోతే విభజన హామీలన్నీ కూడా అమలు పరచడం, తర్వాత ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ కాకుండా చూడడం, ఇవన్నీ రాష్ట్రంలో కేంద్రంలో చేసేటువంటి కాకుండా మడకశిర వరకు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి ఒక అజెండా, ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. నేను కళ్యాణదుర్గంలో పోటీ చేసినా అవి చెప్పినాం చేసినాం, ఇక్కడ కూడా గతంలో చెప్పినాం చేసినాం. నా మొదటి ఎలక్షన్ 89లో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తామని ప్రారంభం చేసినాం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మళ్లీ ఎన్నికల్లో కూడా చెప్పినవన్నీ చేస్తూ వచ్చినాం. ఇది కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రజలు మా దగ్గర నిలబడతారు. ఈ రోజు దాదాపు 2 లక్షల ఓట్లున్నాయి. 1,00,000 ఓట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అసెంబ్లీలో ఈసారి అసెంబ్లీలో ఈ మడకశిరవాణి, జిల్లావాణి, రాష్ట్ర ప్రజావాణిని వినిపించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ ను గెలిపించండి అని ప్రజలందరినీ కోరడానికే ఈరోజు 340 గ్రామాలు, మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. నేను కూడా ప్రతి గ్రామం దాదాపు 20-25 సంవత్సరాల తర్వాత మళ్లీ గ్రామాలకు ఓట్లు అడగడానికి పోతున్నాను. నాకు ఓటు అడిగే అవకాశం కూడా జనం ఇవ్వలేదు, అంత ఆదరించినారు. మళ్లీ ఈసారి వెళ్తాను. కారణం రాజకీయ ప్రయోజనం కాదు, కారణం ఈ తాలూకా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అది పెట్టుకొని మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.